డ్రాప్ లాగా పెట్టండి ఏమండి బ్యాక్ డ్రాప్ లాగా ప్రవీణ్ అన్న రా వెనక్కి రా అన్న ఎక్కువనా సైడ్ గా బాబు తర్వాత చెప్పలే అన్నా పక్కన త్వరగా రాను ఫోటో అన్నా
వచ్చే అతి కొద్ది మంది మేధావుల్లో మా చైర్మన్ మా ప్రీతం చాలా విలువగా ఉంటాయి, చాలా ఎక్స్పీరియన్స్డ్. ఈ విధంగా సారు తమకి సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. గౌరవ జాయింట్ కలెక్టర్ గారు, ముఖ్యంగా ఇప్పుడు మనం గమనిస్తే పవర్ లేకుండా ఉండలేని పరిస్థితికి చేరిపోయాం మనం ప్రజలందరం. మన అందరం ఇంక్లూడింగ్ చిన్నలతో కానీ పెద్దలతో కానీ మన లైఫ్లో పార్ట్ అండ్ పార్సల్ అయింది. ఒకరోజు మనకు భోజనం లేకపోయినా ఉండగలుగుతాం, కానీ పవర్ అనేది నెసెసిటీగా మారిపోయింది. సో ఈ పవర్ నెసెసిటీగా మారింది. అట్లాగే దాన్ని వాడకం కూడా మనము పొదుపుగా చేసుకోవాలి అని ఇప్పుడు ఇక్కడ పిల్లల దగ్గర నుంచి మన ఆఫీసర్స్ని కానీ మన అందరినీ ఇక్కడ పార్టిసిపేట్ చేయడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎలక్ట్రిసిటీ పొదుపు చేయడం అనేది ప్రతి ఒక్కరి బాధ్యత. సో దీంట్లో భాగంగానే మీరు గమనిస్తే మన ముఖ్యమంత్రి వర్యులు గారి ఆదేశం మేరకు మన ముఖ్యమంత్రి వర్యులు గారు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇస్తుంటారు. మేము చేస్తున్న కార్యక్రమాలు మెయిన్గా ఏంటంటే ఎక్కడైనా పాత కండక్టర్ 25 సంవత్సరాలు అయిపోయి వేసిన లైన్లను అన్నిటిని మేము మార్చుతున్నాం. మార్చే దాని వలన మనకు పవర్ ఆదా జరుగుతుంది. అలాగే ట్రాన్స్ఫార్మర్స్ కూడా ఎక్కడైనా 25 సంవత్సరాలు దాటిపోయిన ట్రాన్స్ఫార్మర్స్, పాత ట్రాన్స్ఫార్మర్స్ అన్నీ మేము పేస్డ్ మేనర్గా మార్చుకుంటూ వస్తున్నాం. మీరు ఇప్పుడే ఇక్కడ విజయవాడలో కానీ ఇంకెక్కడ కానీ చూసింటారు, ఫ్రీజ్ ఆఫ్ బాక్సులు తీసేసి మనం ఎంసీసీబీ బాక్సులన్నీ ప్రొవైడ్ చేస్తున్నాం. అది కూడా పొదుపులో భాగంగానే చేస్తున్నాం. కొత్త కొత్త సబ్స్టేషన్లు కూడా మనకు మీరు గమనిస్తుంటారు, కడుతుంటుంటాం. ఈ ఏరియాలలో కొత్త సబ్స్టేషన్లు కట్టడంలో కూడా ప్రోగ్రామ్ ఏంటంటే మెయిన్గా పొదుపు చేయడం, అంటే వోల్టేజ్ రెగ్యులేట్ చేయడం వలన వోల్టేజ్ని మనము క్వాలిటీ ఆఫ్ ది పవర్ ఇవ్వడం వలన మనకు ఆటోమేటిక్గా పవర్ కన్జంప్షన్ తగ్గుతుంది. దాంట్లో కూడా మనం పవర్ ఆదా చేయగలుగుతున్నాం. ఇవన్నిటకు మనకు మెయిన్గా ముఖ్యమంత్రి గారి ఆదేశం. అలాగే మన శాఖ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కూడా ఎప్పటికప్పుడు మాకు ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మనము ఈ పొదుపు కార్యక్రమాలు చేస్తున్నాం. దీనికి దగ్గర దగ్గర మనము కోట్ల రూపాయలు ఒక్క ఏపీ సిపిడిసిలోనే చూసుకుంటే గినుక దగ్గర దగ్గర మనము 4,000 కోట్ల రూపాయలు మనం ఖర్చు పెట్టి ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాం. చేయడం వలన పొదుపు కూడా మనకు ఇంతకుముందు 8.5% ఉన్న పొదుపును మనం ఈరోజు 8%కు తీసుకురాగలిగాం. ట్రాన్స్మిషన్ లాసెస్ కానీ డిస్ట్రిబ్యూషన్ లాసెస్ కానీ. మెయిన్గా మన పిల్లలకందరికీ నేను చెప్పేది ఈ సందర్భంగా ఈ పొదుపు కార్యక్రమంలో మనం ఈరోజు స్టార్టింగ్ డే ఈ రోజు నుంచి 20వ తేదీ వరకు ఉంటుంది. మనం ఇంట్లో గమనిస్తే కనుక మనం టీవీ చూడకుండా కానీ టీవీ నడుస్తూనే ఉంటుంది. సో కొన్ని లైట్లు కానీ ఏసీలు కానీ మనకు అవసరం లేకుండానే ఏసీలు నడుస్తూనే ఉంటాయి. సో ఎప్పటికప్పుడు మనకు అవసరాన్ని బట్టి అవసరం ఉన్నప్పుడు వేసుకోవడము, అవసరం లేనప్పుడు దాంట్లో స్విచ్ ఆఫ్ చేయడము. చాలామంది గమనిస్తుంటాం, ఇంట్లో గీజర్ని ఆన్ చేసేసి అలా ఉంచేస్తారు. ఉంచేసే దాని వలన మనకి ఏం లేదు, దాంట్లో ఎట్లాగా ఆఫ్ అవుతుంది కదా అనే బ్యాడ్ ఒక మోటివ్ ఉంటుంది. కానీ అక్కడ ఎనర్జీ లాస్ జరుగుతుంది, హీట్ వచ్చేసేసి హీట్ లాసెస్ జరుగుతుంది. హీట్ జరగడం వలన మీకు కరెంటు కన్జంప్షన్ జరుగుతూనే ఉంటుంది. సో ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు గీజర్ వేసుకొని అవసరం లేనప్పుడు దాన్ని బంద్ చేయడము, అలాంటివన్నీ మనము అలవాటు చేసుకోవాలి. లైట్లు కానీ ఫ్యాన్లు కానీ ఏసీ కానీ టీవీ కానీ ఇవన్నీ మనం పిల్లలందరూ ముఖ్యంగా పిల్లలు పెద్దలు ఎవరు ప్రతి ఒక్కరి బాధ్యత ఇది. మీరు గమనించాల్సింది ఏంటంటే 1 కిలోవాట్ పవర్ కనుక మనం సేవ్ చేయగలిగితే 1 కేజీ ఆఫ్ ది బొగ్గును మనము సేవ్ చేయగలుగుతాం. ఎందుకంటే ఇప్పుడున్న మనకు బొగ్గు రిజర్వ్స్ కూడా కొన్ని 100 సంవత్సరాల వరకే ఉపయోగం వస్తాయనేది ఒక క్యాలిక్యులేషను. సో మనం బొగ్గును కూడా పొదుపు చేసుకున్న వాళ్ళం అవుతాం. భావితరాలకు అది రిజర్వ్స్ను మనం అందించగలిగిన వాళ్ళం అవుతాం. అలాగే పొల్యూషన్ కూడా మనము తగ్గించగలుగుతాం. ఎందుకంటే బొగ్గును బర్న్ చేసి దాని ద్వారా మనము థర్మల్ ప్లాంట్లలోంచి మనం పవర్ తీసుకుంటున్నాం. కాబట్టి ఆ పర్యావరణాన్ని కూడా మనము పరిరక్షించిన వాళ్ళం అవుతాం. వీలైనంత వరకు ఈ సోలార్లో కూడా పద్ధతిగా మనము ఎక్కడెక్కడ అవసరం ఉంటుందో అక్కడ సోలార్ను కూడా వినియోగాన్ని పెంచాలనేది కూడా మన యొక్క మెయిన్ ఉద్దేశం. సో ఇక్కడ మెయిన్గా అందరూ పిల్లలు గమనించాల్సింది కానీ పెద్దోళ్ళు కానీ ఇళ్లలో కూడా చాలామంది వైరింగ్ కూడా ఈ ఇళ్లలో చేసే వైరింగ్ను తక్కువ కెపాసిటీ ఆఫ్ ది వైర్ వాడడం వలన దానివలన ఏమవుతుందంటే కరెంట్ కన్జంప్షన్ పెరుగుతుంది, అంటే లాసెస్ జరుగుతాయి అక్కడ.
కాబట్టి ఏ ఎక్విప్మెంట్ వాడుతున్నా, ఏ ఇంట్లో అవసరానికి వాడుతున్నా ఆ ఇంట్లో అవసరానికి తగ్గట్టుగా మనం కేబుల్ సైజులు వాడాలి. మనం ఇంట్లో తగ్గట్టుగా ఏసీని కూడా మనం మోడరేట్ చేసుకోవాలి. చాలామంది ఇప్పుడు డాక్టర్స్ కానీ ఇంకోరు కానీ చెప్పేది ఏంటంటే వీలైనంత వరకు మన బాడీ టెంపరేచర్ను చూసుకొని 24 కన్నా పైన 26, 27 అలా అవసరాన్ని బట్టి, మీ అవసరాన్ని బట్టి టెంపరేచర్ పెట్టుకొని వాడుకుండడం వలన మీకు ఏసీ ద్వారా కూడా పవర్ కన్జంప్షన్ సేవ్ చేయగలుగుతారు. ప్లస్ అన్ని స్టార్ రేటెడ్ BEE బ్యూరో ఆఫ్ ఎనర్జీ వాళ్ళు చెప్పిన దాని ప్రకారము క్వాలిటీ ఆఫ్ ది ఎక్విప్మెంట్ వాడి దాని ద్వారా కూడా మీరు పవర్ సేవ్ చేయాలి. సేవ్ చేస్తే మనకు భావితరాలకు ఉపయోగపడుతుంది. సో ఇది ప్రతి ఒక్కరి బాధ్యతగా స్వీకరించి దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మనందరము పవర్ సేవ్ చేస్తామనే కాన్సెప్ట్ రావాలని కోరుకుంటూ ఈ అవకాశం మనము ఇచ్చినందుకు మా డిపార్ట్మెంట్ కానీ మన కలెక్టర్ గారు ఈ ప్రోగ్రాంకి వచ్చి దీని ఇంత కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పుకుంటూ ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ ఫర్ ఆల్ దిస్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ. ముఖ్యంగా మన ముందు ఉన్నటువంటి విద్యార్థులందరూ ఆలోచించాల్సిన ఒక విషయం ఏంటి అంటే ఈరోజు మనకున్నటువంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అన్నీ కూడా రేపు మీరు భవిష్యత్తులో మీ పిల్లలకి అందించాలి అంటే ఈ రోజు నుంచి మీరు పొదుపు మొదలు పెట్టాలి. సో పొదుపు మొదలు పెట్టాలి అని అంటే అది స్కూల్ నుంచి ప్రారంభం కావాలి. ప్రతి క్లాస్లో కూడా ఒక స్టూడెంట్ దానికి సంబంధించినటువంటి ఒక వాలంటీర్ గానో ఒక వారియర్ గానో నేను విద్యుత్ని పొదుపు చేస్తున్నాను మీరు కూడా చేయండి అన్నటువంటి సందేశాన్ని ఆ మొత్తం క్లాస్కి ఇచ్చే విధంగా టీచర్లు బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం మనం ఎనర్జీ మీద ఎంత డిపెండ్ అయ్యాము అని అంటే పర్టికులర్లీ ఏ వస్తువు కూడా ఎలక్ట్రిసిటీ లేకుండా మనం పనిచేసి దాని యొక్క లాభం పొందేటువంటి పరిస్థితి లేకుండా అంత డిపెండెన్సీ వచ్చింది. కాబట్టి మన దగ్గర ఉన్నటువంటి మోస్ట్ ఆఫ్ ది ఎనర్జీ ప్రొడక్షన్కి వాడేటువంటి రిసోర్సెస్ అన్నీ కూడా అన్నీ అయిపోయేటువంటి ఎనర్జీలే, అంటే తరిగిపోయేటువంటి ఇంధన వనరులు అవన్నీ. సో మనము ఒకవైపు ఆల్టర్నేటివ్ సోర్సెస్ని రీసెర్చ్ చేసుకుంటూ మనం అటు సోలార్ కానీ అదేవిధంగా విండ్ ఎనర్జీ కానీ అదర్ ఎనర్జీస్ అన్నింటినీ కూడా ఒకవైపు పెంచుకుంటూ చేసేది ప్రభుత్వం యొక్క బాధ్యత, నిపుణుల యొక్క బాధ్యత అయితే ఉన్న రిసోర్సెస్ని కాపాడుకోవడం అనేది మాత్రం మన యొక్క బాధ్యత. సో మీ భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని మనందరం కూడా ఈ కన్జర్వేషన్ అనేది స్టార్ట్ చేయాలి. ప్రతి విద్యార్థి కూడా ఇంట్లో తల్లిదండ్రుల్ని ఇందాక సిఎండి గారు చెప్పినట్టు మంచి వైర్లు ఉన్నాయా, ఇంట్లో వైరింగ్ ఎలా ఉంది, స్టాండర్డ్ వైరింగా కాదా, అదేవిధంగా ఇందాక చెప్పారు మనం వాడే ఎలక్ట్రిక్ వస్తువులన్నీ కూడా ఉదాహరణకి ఏసీ వాడితే 5 స్టార్ 3 స్టార్ అని చెప్తూ ఉంటారు. మీరు చాలామంది దాని గురించి పట్టించుకోరు. కానీ బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ రేటింగ్స్ అవి ఆ రేటింగ్స్ ప్రకారం మనము అలాంటివి వాడినట్లయితే 3 స్టార్ కానీ 5 స్టార్ కానీ వాడితే మామూలు సాధారణంగా ఉపయోగించేటువంటి వస్తువుల కంటే వీటితో పోల్చుకున్నట్లయితే తక్కువ ఎనర్జీ కన్జంప్షన్ అనేది జరుగుతుంది. కాబట్టి ప్రతి స్టూడెంట్ కూడా మీ తల్లిదండ్రుల్ని మీరు వాళ్ళని ఒకసారి మోటివేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఒకవైపు మనకు పవర్ బిల్లు తగ్గుతుంది, అట్ ద సేమ్ టైం వస్తువులు కూడా ఎక్కువ కాలం వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ పాత్ర మీరు తప్ప వేరే వారు పోషించడం చాలా కష్టం. అదేవిధంగా సిఎండి గారు మీకు చిట్కాలు ఇస్తున్నారు. ఈ చిట్కాలన్నీ కూడా ప్రతి స్కూల్కి వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఏ విధంగా మనం ఇంధనాన్ని మనం పొదుపు చేసుకోవాలి అన్నటువంటిది, ఏ వస్తువుని ఎలా వాడితే ఎంత ఎనర్జీ కన్జర్వ్ అవుతుంది అన్నటువంటి దాని మీద మంచి చక్కగా ఒక పోస్టర్ డిజైన్ చేశారు. ఇవన్నీ కూడా ప్రతి స్కూల్లో డిస్ప్లేగా ఉంటే దాని ద్వారా మనం నెక్స్ట్ తరాన్ని మోటివేట్ చేసినటువంటి వాళ్ళం అవుతాం. సో ఆ విధంగా విద్యాశాఖ కూడా కొంత యాక్టివేట్ అయ్యి ఈ మంచి మెసేజ్ని, సందేశాన్ని తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సిఎండి గారికి నాకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. దానికి సూపరింటెండెంట్ ఇంజనీర్ అంటూ మురళి గారికి అండ్ ముఖ్య అతిథులుగా చాలామంది వచ్చున్నారు. మన సిఎండి గారు అంటే చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఈ సిపిడిసిఎల్కి ఈ 4 జిల్లాలకి ఒక సిఎండి పద్మ జనార్దన్ రెడ్డి గారికి, మన జాయింట్ కలెక్టర్ సంపత్ కుమార్ గారికి, ఈ ప్రాసెస్లో జరిగినప్పుడు చాలా
థెఫ్ట్లు జరుగుతూ ఉంటాయి. అది సరిగా ఇష్టం వచ్చిన పెద్ద పెద్ద దాంట్లో కంపెనీస్ కానీ వీళ్ళు కానీ దాన్ని విజిలెన్స్ చూడాలి. కాబట్టి దానికి ఉండే జేఎండి విజిలెన్స్ మల్లారెడ్డి గారు, అతను ఐపీఎస్ ఆఫీసరు. మల్లారెడ్డి గారికి మన ఈ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీకి కమిషన్ అనేటువంటి ఉంటుంది. గవర్నమెంట్ చేసేస్తే కాదు కదా, యాక్ట్ ఒకటి ఉంది కదా, ఈ ఎనర్జీ కన్జర్వేషన్ యాక్ట్ అని 2001 ఉంది. దాని ప్రకారంగా ఏర్పాటైన ఈఆర్సీలో ఉన్నటువంటి మెంబర్ అయినటువంటి భీమేష్ గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి ఇంజనీర్స్ అందరికీ, ఎన్జిఓస్ అందరికీ కూడా, మీడియా మిత్రులందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ, పబ్లిక్కి నమస్కారం తెలియజేసుకుంటూ, చిన్నారులందరికీ కూడా నా యొక్క అభినందన తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఇప్పుడే వక్తలు చెప్పాక నేను మాట్లాడడం చాలా ఈజీ అయిపోతుంది. అతను అలా చెప్పారు, ఇతను ఎలా చెప్పారు, అతను అలా చెప్పారు అనుకుని అంటే నాది ఈజీ అయిపోతుంది. అవునా? సో అంటే ఇదేంటిది కన్జర్వేషన్. ఏంటిది? కన్జర్వేషన్. ఓకే. అదే ఎస్ బదులుగా వి పెడితే ఏమవుతుంది? ఎస్ బదులుగా వి పెడితే అంటే ఎక్కువ మాట్లాడడం, అది కదా. ఇది సేవ్ చేయడం. కాబట్టి మనం ఇక్కడ ఎక్కువగా మాట్లాడితే అనేటువంటిది పెద్ద పని ఉండదు. ఇప్పుడు అందరూ మాట్లాడినట్టు ఎక్కువగా కన్వర్జేషన్ ఎక్కువ ఉండకూడదు, కన్జర్వేషన్ ఉండాలా, ఎస్ ఉండాలా కదా. ఆ ఎస్ అనేటువంటిది ఉంటేనే సేవింగ్ అనేటువంటిది వస్తుంది కదా. అంటే మనం చాలామంది ఎక్కువ యాక్ట్ తక్కువ, ఓకే, టాక్ ఎక్కువ అనేటువంటిది ఉండకూడదు అంటా నేను. ఎందుకంటే మేము ఇక్కడ మాట్లాడే వాళ్ళము నిజంగా మేము కన్జర్వేషన్ చేస్తున్నామా అన్నది ఎస్ నిజం చెప్పాలంటే అంత చేయట్లేదు. గాంధీజీ గారిది ఎప్పుడు చెప్పినటువంటి ఒకటే ఆ ప్రిన్సిపల్, ఏదైనా మాట్లాడేటప్పుడు మేము ఒకసారి ఆ బెల్లం అనేటువంటిది అతను తినడం మానేసి మీకు వెళ్ళి చెప్పాలా అన్నట్టుగా ఉంటుంది కదా. అలా మనం చాలా మంది కూడా అది ఎలా అయిపోతుందంటే, ఎందుకు ఈ ఎనర్జీని కన్జర్వేషన్ అనేటువంటిది ఇప్పుడే భీమేష్ గారు చెప్పినట్టు తల్లిదండ్రులు పే చేస్తారులే, వాళ్ళు చేస్తారులే, వీళ్ళు చేస్తారు అనేటువంటి ఒక రకమైన ఆలోచన దృక్పథం విధానం వల్ల అనేటువంటిది ఎక్కువ జరుగుతూ ఉంది. నిజం. ఇంకా దానికైనా చెప్పాలంటే బద్ధకం. సింపుల్ చెప్పాలంటే ఇంకా ఏం చెప్పాలి? బద్ధకం. బద్ధకం అంటే ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళేటప్పుడు అక్కడ స్విచ్ ఆఫ్ చేసి అక్కడి వరకు వెళ్ళాలా, ఏముందిలే పర్వాలేదు, లేకపోతే వచ్చాక చూసుకుందాంలే, లేకపోతే అమ్మ చూసుకుంటుందిలే, లేకపోతే నాన్న చూసుకుంటారులే, ఎవరెవరు చూసుకుంటారులే. అది బద్ధకం అనేటువంటిది ఒకటి. ఎందుకు అనుకోనంటే అవసరాల కన్నా ఎక్కువ ఉండిపోయినాయి మనకి, నీడ్స్ కన్నా ఎక్కువ అయిపోయినాయి మనకంతా కూడా. నౌ నీడ్స్ బదులుగా ఏమంటాం దానికి, నెసెసిటీస్ బదులుగా లగ్జరీస్ వరకు వెళ్ళిపోయినాం కదా మనం. లగ్జరీస్కి వెళ్ళిపోయినాం కాబట్టి మనకు అవి ఏం కనిపించవు మనకి. పర్వాలేదులే, ఇప్పుడు 200 బదులుగా ఒక 100 రూపాయలు ఎక్స్ట్రా వస్తుందిలే, ఏమైపోయింది. కానీ దీని ఇంపాక్ట్ అనేది ఈ భూమి పైన ఉండేటువంటి చాలా రిసోర్సెస్ పైన ఎలా ఉంటుంది అనుకుని చెప్పి తెలియదు. ఇప్పుడిప్పుడే ఎనర్జీ కన్జర్వేషన్ గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాం. మనమందరం ఈ క్లాసులో వాటర్ కన్జర్వేషన్ గురించి చాలా డిస్కషన్ జరిగి ఉంటుంది ఇప్పటికే కదా. నీటి సంరక్షణ గురించి ఎంత మాట్లాడాము. ఎక్కడైనా ఏదైనా గ్రామంలో నీరు అనేటువంటిది లేకపోతే వాళ్ళ బాధలు అక్కడికి వెళ్ళి మనం వాళ్ళతో ఇంటరాక్ట్ అయితే అప్పుడు తెలుస్తుంది, లేకపోతే అప్పుడు తెలియదు. మన ఇంటిలో 1 గంట అనేటువంటిది వాటర్ రాకపోతే పరిస్థితులు ఎలా ఉంటాయి, అలాగే ఎనర్జీకి 1 సెకండ్ అనేటువంటిది లేకపోతే అలాంటి పరిస్థితులే వస్తాయి. ఎందుకంటే ప్రతి దానిపైన మొత్తము ప్రతి డివైస్ కూడా కరెంటు పవరే కదా. అలా వాటర్ కన్జర్వేషన్ గురించి మాట్లాడి ఇప్పుడు కొంచెం దాన్ని ఇప్పుడు ఓకే అది ఉంది. తర్వాత ఈ మధ్య కాలంలో భూమి కన్జర్వేషన్ అని చెప్పి సాయిల్ కన్జర్వేషన్ గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉన్నాం. అవునా లేదా? సాయిల్ కన్జర్వేషన్ మీరు చదువుకుంటారు మీరందరూ కూడా. అలాంటి గొప్ప గొప్ప సింధు నాగరికత అనేటువంటిది అనేసి సాయిల్ అనేటువంటిది కొట్టుకుపోవడం వల్ల మొత్తం ఆ నాగరికతే కనుమరుగైపోయింది. అందుకే ఎవరో అంటారు, ఈ ఎంటైర్ భూమి పైన ఉండేటువంటి 1 అడుగు ఉంటుంది, ఆ 12 ఇంచులు, ఆ 12 ఇంచులు కానీ పోయిందంటే ఇంకేం లేదు, మనం ఎవరు ఉండమట. ఓన్లీ 12 ఇంచెస్.
అక్కడే మ్యాక్సిమం ఉండేటువంటి న్యూట్రియంట్స్ అన్నీ ఉంటాయి. అది పోతే ఇంకేం ఉండదు. అలా ఈ ఎనర్జీని ఇప్పుడు కానీ జాగ్రత్తగా పడకపోతే సరైన విధంగా ఎలా ఎంత అవసరమో అంత మీ అందరూ అనుకోవచ్చు. చాలామంది అరే ఇంత ప్రొడక్షన్ అయిపోయింది కదా, కరెంటుని ఎక్కడ స్టోర్ చేయలేం కదా, దాన్ని స్టోర్ చేయకపోవడం వల్ల ఏదో వాడాలి కదా, వాడితే అనేటువంటిది మనం అందరూ స్విచ్ ఆఫ్లు చేయమంటున్నారు ఏంది? ఇప్పుడు ఒకసారి ప్రొడక్షన్ అయిపోయింది, దాన్ని ఎక్కడ స్టోర్ చేయడానికి ఉండదు. స్టోర్ చేయడం ఇదే అది పెద్ద కాస్ట్. అది బ్యాటరీలు ఉండాలా, అది ఉండాలా, అది ప్రొడక్షన్ కన్నా కాస్ట్ ఎక్కువ స్టోరింగ్. ఏంటి అసలు దీని ఉపయోగం ఏముంది? ఒకసారి ప్రొడక్షన్ అయిపోయిన తర్వాత అది ఎలాగైనా వేస్ట్ అవ్వాలి కదా అనుకున్నాను. అయితే ఎప్పుడు కూడా ప్రొడక్షన్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? డిమాండ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆటోమేటిక్గా ఇప్పుడు డిమాండ్ తగ్గిపోతుంది అనుకోండి, అందరూ ఒకవేళ తక్కువ వాడడం కానీ అది కానీ చేశారు అనుకోండి, ఆటోమేటిక్గా ప్రొడక్షన్ అనేటువంటి తగ్గిపోతుందిగా. అంటే అలా అర్థం చేసుకోవాలి. కొంతమంది తెలివైనటువంటి వాళ్ళు సరే ఎనర్జీ ఒకసారి ప్రొడ్యూస్ అయిపోయింది కదా, ఎలా వాడకపోతే వేస్ట్ అయిపోతుంది కదా అన్నట్టుగానే అంటారు. డిమాండ్ని తగ్గించేసుకుంటే ఆటోమేటిక్గా దెన్ అప్పుడు మన జనరేషన్ పైన అనేది తగ్గుతుంది. ఇప్పుడు జనరేషన్ అనేది ఇప్పుడు రిసోర్స్ పైన ఆధారపడి ఉంటుంది కదా. రిసోర్స్ పైన ఎంత ప్రొడక్షన్ చేయాలా, ఎంత ఉంది మన దగ్గర, ఎంత కోల్ ఉంది, లేకపోతే ఎంత వాటర్ ఉంది, లేకపోతే ఎంత విండ్ అనేటువంటి ఎలా వస్తుంది, ఈ విధంగా అనేది. సో కాబట్టి దీనికి రెండిటికి ఇంటర్లింక్డ్ అనేటువంటి ఉంది. అయితే ఎనర్జీ కన్జర్వేషన్ గురించే మాట్లాడుకుంటే సింపుల్గా ఫర్ ఎగ్జాంపుల్ మనం చేయము అంటే ఈ మధ్యకాలంలో డస్ట్ వల్ల దీనివల్ల ఫ్యాన్ అనేటువంటిది తగ్గించుకొని కిటికీ అనేటువంటిది తీసుకొని ఉదయం పూట రాత్రి అయితే ఇప్పుడు తీయలేని పరిస్థితిలో ఉంది, ఎందుకంటే దోమలు ఉన్నాయి కాబట్టి ఉదయం పూట కిటికీలు తీసేసుకుంటే ఆల్మోస్ట్ మనకు కావాల్సినటువంటి లైటింగ్ కానీ ఉదయం వేయాల్సినటువంటి లైట్స్కి కానీ లేకపోతే ఫ్యాన్స్కి కానీ తగ్గిపోద్దా లేదా? చిన్న ఇంటర్వెన్షన్ మనం చేయలేకపోతున్నాంగా, ఎక్కడ చేయలేకపోతున్నాం. కిటికీ తీసేసుకుంటే చాలు, బయట చాలా కర్టెన్స్ కొంచెం పక్కన పెట్టేస్తే అక్కడ లైట్ అవసరం ఉండదు. చిన్నవే, చాలా చిన్నదే. కర్టెన్స్ కొంచెం పక్కన పెట్టుకోవచ్చు, కిటికీలను కొద్దిగా పక్కన తీయచ్చు. మంచి సన్షైన్ అనేటువంటిది ఎక్కువగా ఉంది, అలాంటప్పుడు లైట్ ఎందుకు? అక్కడ కూడా లైట్ అనేటువంటిది వేయాలంటే మనం అనుకుంటుంటాం. ఇలా చిన్న మనం అనుకునేటువంటిది. అందుకు నేనేమంటానంటే దానికి మీరందరూ కూడా పిల్లలందరూ కూడా ఈ క్వాలిటీ సర్కిల్స్లో కూర్చుంటే, అంటే ఆ క్వాలిటీ సర్కిల్లో మీరు 10 మంది ఒకవేళ ఒక టేబుల్ చుట్టూ కూర్చొని ఒక్కొక్కరికి ఒక్కొక్క ఐడియా వస్తుంది. ఆ ఐడియా మీ స్కూల్లోనే మనం ఇంప్లిమెంట్ చేస్తే ఈరోజు ఈ 10 మందిలో ఒక చిన్న ఐడియా వచ్చింది. ఇప్పుడు మనం అనుకున్నదే ఒక ఐడియా వచ్చింది. ఆ 10 మంది ఆచరించాల. సో ఈ విధంగా చాలా కంట్రీస్ చాలా ఇంప్రూవ్ అయినాయి. పిల్లలు చిన్నగా ఆఫీసులో కూర్చుంటారు, క్వాలిటీ సర్కిల్స్లో, స్కూల్స్లో కూర్చొని చిన్న టిప్స్ ఇస్తారు. ఆ టిప్స్ అందరూ ఆచరిస్తారు. ఆ విధంగా గొప్పగా అది ముఖ్యంగా జర్మనీ, మన జపాన్ లాంటి కంట్రీ, కొరియా లాంటి కంట్రీ, జర్మనీ లాంటి కంట్రీ ఇలాంటి సింపుల్ దీనివల్ల అది పెద్ద రీసెర్చ్ చేయలేదు వాళ్ళు. 10 మంది పిల్లలకి ఒకరికి ఒక ఐడియా వస్తుంది, ఇంకొకరికి ఇంకో ఐడియా వస్తుంది, ఇంకొకరికి ఇంకో ఐడియా వస్తుంది. ఓకే, ఆ ఐడియా అనేటువంటి అందరు మిగిలిన 9 మంది కూడా అతను ఇచ్చిన ఐడియాని 9 మంది కూడా ఇంప్లిమెంట్ చేయాలి సుమా. అంటే సపోజ్ ఈరోజు మన ఆఫీస్కి వెళ్ళేటప్పుడు 10 మంది ఉన్నారనుకుంటే మొదట 5 సెకండ్లు చిన్న క్లాత్తో ఎవరికి వాళ్ళ టేబుల్ని క్లీన్ చేసుకుందాం అనేది ఒక చిన్న ఐడియా అనుకుందాం. ఒక స్మాల్ ఐడియా. ఎంత డస్ట్ ఎలర్జీ అనేటువంటిది, డస్ట్ రిలేటెడ్ ఎంత ప్రాబ్లం తగ్గిపోతుంది. చిన్నదే, చాలా చిన్నది, 5 సెకండ్లు క్లాత్ ఉంటుంది, ఎవరికి వాళ్ళే చేసుకోవాలా, అలా ఇప్పుడు చాలా ఐడియాస్ అనేటువంటివి ఉన్నాయి. మనం ఇప్పుడు అవి చేయట్లేదు. ఒకసారి ఆలోచించుకోండి. మీలో మీరు క్వాలిటీ సర్కిల్స్లో అనేటువంటిది కూర్చొని ఆ విధంగా మంచి ఐడియాస్ అనేటువంటి వచ్చిన వాటిని మన ముందు ఇప్పుడు జేసీ గారు చెప్పినట్టు మన ఇంట్లో ముందు జరగాల, తర్వాత ఆఫీసు, తర్వాత ఇండస్ట్రీ, తర్వాత ఇన్స్టిట్యూషన్ అనేటువంటిది జరుగుతుంది. దాని తగ్గట్టుగా ఇందాక సిఎండి గారు చెప్పినట్టు
మంచి మంచి ఎక్విప్మెంట్ కూడా రావాలా. ఎక్విప్మెంట్ పెద్ద మంచి ఎక్విప్మెంట్ వస్తే ఆటోమేటిక్గా రెసిస్టెన్స్ దాంట్లో పోతుంది, లాస్ తగ్గుతుంది. అంతే కదా, లాస్ తగ్గుతుంటే ఇప్పుడు ఏదైతే ఎంత ఇన్పుట్ ఇచ్చామో బయట నుండి కూడా అవుట్పుట్ అంతే ఉండాలి కదా. అలా ఉంటేనే అది ఎఫిషియెంట్. ఇప్పుడు సపోజ్ లోపలికి ఒక 100 ఇచ్చాము, బయటకు వచ్చేది 70 అయితే అనేటువంటిది అది ఎలా ఎఫిషియెంట్ అవుతుంది? అలా కాకుండా ఉండాలంటే దాంట్లో ఉండేటువంటి మెటల్స్ కానీ ఎల్లాయిస్ కానీ దాంట్లో ఉండేటువంటి ఆ ప్రాసెస్ అయితే దానివల్ల కొంచెం కాస్ట్ అవుతుంది. కానీ ఎస్, క్వాలిటీ ఈజ్ ఇంపార్టెంట్. సో దాని తగ్గట్టుగా ఆ విధంగా ఎఫిషియెంట్ డివైసెస్ అనేటువంటిది వాడుకొని ఈ ఎనర్జీ కన్జర్వేషన్ ఏదైతే ఉందో దీన్ని ఇప్పుడు మనం తేరుకోకపోతే, నిన్న ఒక చిన్న ఇన్సిడెంట్, నేను ఢిల్లీ నుండి వచ్చేటప్పుడు మొబైల్ అనేటువంటిది స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఒక 10 minutes అనేది ఆల్మోస్ట్ అక్కడ ఉన్న ఒక గూగుల్ పే చేద్దామన్నా ఒక ఫోన్పే చేద్దామన్నా ఏం అవ్వట్లేదు. అలాగని చెప్పేసాను ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనం క్యాష్ ఎక్కడ పెట్టుకుంటున్నాము? జోబులో క్యాష్ ఏం పెట్టుకోవట్లేదు. మళ్ళీ దానిని పెట్టుకొని ఛార్జింగ్ చేసి ఏదైనా చేసి అప్పుడు మాత్రమే ఇంత దీంట్లో మొబైల్లో అనేటువంటిది బ్యాంకులో అక్కడ 10 లక్షలు ఉండొచ్చు కాక పవర్ అనేటువంటిది 10 నిమిషాలు లేకపోయేసరికి అక్కడ మనం ఏది కొనాలనుకున్నాం ఏది కొనలేకపోయాం. సింపుల్ లాజిక్. కాబట్టి దాని ఇంపార్టెన్స్ అనేటువంటి అందరూ అర్థం చేసుకోవాలి. దాని తగ్గట్టుగా మనం అందరం కూడా మీకు మంచి మంచి ఐడియాస్, పిల్లలకు మంచి మంచి ఐడియాస్ ఉంటాయి. రీసెర్చ్ చాలా జరగాలి. ఇప్పుడున్న బ్రిక్ ఏదైతే ఉందో ఉన్న బ్రిక్ అనేటువంటిది చాలా వరకు పాత దాంట్లో మంచి ఆ బ్రిక్ ఆ స్ట్రక్చర్ అది పెట్టడం వల్ల ఇప్పుడున్న దాంట్లో నార్మల్గా ఎప్పుడు పెట్టేటువంటి 8 అడుగులు 10 అడుగులు పెట్టే బదులుగా 14 అడుగులు 15 అడుగులు ఎత్తి పెట్టడం వల్ల కూల్ ఆటోమేటిక్గా తగ్గుతుంది కదా. చిన్న ఇంటర్వెన్షన్ కన్స్ట్రక్షన్లో. లేదా ఉన్న బ్రిక్లో ఏదైతే ఉందో కొంత మోడిఫికేషన్ చేస్తే టెంపరేచర్ అనేటువంటి ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. కాబట్టి ఏసీ ఉన్న అన్ని అసలు నిజంగా మ్యాక్సిమం ఎనర్జీ అంతా ఏసీలకు పోతుంది. సో కాబట్టి ఆటోమేటిక్గా ఏసీ అనేటువంటిది ఆ కన్స్ట్రక్షన్లో బ్రిక్లో కానీ హైట్లో కానీ దీంట్లో కానీ కొంత చిన్న మార్పులు చేస్తే చాలా వరకు ఎనర్జీ అనేటువంటిది కన్జంప్షన్ అనేటువంటిది తగ్గిపోయేదిగా. చాలా రీసెర్చ్ జరగాల. పబ్లిక్ అనేటువంటి దాన్ని అర్థం చేసుకోవాలా, పార్టిసిపేట్ చేయాలా. ఎనర్జీ డిపార్ట్మెంట్ ఏదో ప్రొడ్యూస్ చేస్తుంది వాడేస్తున్నామని కాదు, దాని తగ్గట్టుగా అనేటువంటి సపోర్ట్ చేయాలా. సపోర్ట్ చేయకపోతే ఫ్యూచర్లో అనేటువంటిది వాటర్కి ఎలా అయితే మనం వాటర్ గురించి వార్సు అది అంటున్నామో ఎనర్జీకి కూడా ఇప్పుడు అదే విధంగా ఎంటైర్ ఇప్పుడు అదే ఆ ప్లానెట్కి వెళ్దాం, ఈ ప్లానెట్కి వెళ్దాం, ఆ ప్లానెట్కి వెళ్దాం, ఈ ప్లానెట్కి వెళ్దాం అనేటువంటి దాంట్లో అది అటువంటి పరిస్థితి అనేటువంటి వస్తుంది. కాబట్టి ఏది అవసరమో దాన్నే చేద్దాం. గాంధీ గారు అన్నట్టు నీడ్ అవసరం, గ్రీడ్కి అయితే మాత్రం ఈ భూమి అనేటువంటి అందరికీ ఇవ్వలేదు, నీడ్కి మాత్రమే ఈ భూమి అనేటువంటిది ఇవ్వగలదు. సో అందరం కూడా దాని తగ్గట్టుగా అనేది అర్థం చేసుకొని, మనకైతే కామన్ సెన్స్ ఉంది, మీరు ఎవరికి చెప్పాల్సిన పని లేదు, ప్రతి ఒక్కరికి కామన్ సెన్స్ ఉంది. ఓన్లీ థింగ్ బద్ధకము చేయక మనం ఏంటంటే ఏముందులే అనుకొని చెప్పేసి అనేటువంటిది ఆ కాంప్లసెంట్ యాటిట్యూడే అది దానివల్ల ఈరోజు ఈ పరిస్థితికి వస్తుంది. సో అటువంటి పరిస్థితి రాకూడదు అనుకొని చెప్పేసి అని కోరుకుంటూ ఈ ఎనర్జీ కన్జర్వేషన్ డే ఈ 14th నుండి 20వ తారీఖు వరకు ఉంటుంది. ప్రతి సంవత్సరం కూడా ఈ December 14 నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ డే అనేటువంటి జరుపుకుంటున్నాము. దీంట్లో అటు సెంట్రల్ గవర్నమెంట్లో ఉండేటువంటి మినిస్ట్రీ ఆఫ్ పవర్ కానీ, మన స్టేట్ గవర్నమెంట్లో ఉండేటువంటి మినిస్ట్రీ ఆఫ్ ఎనర్జీ కానీ, మన డిస్ట్రిబ్యూషన్ అండ్ ట్రాన్స్మిషన్ ఎనర్జీ కంపెనీస్ ఉండేటువంటి కానీ, లేకపోతే బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ కానీ, లేకపోతే ERCs కానీ అందరం కలిసి చాలా మంచి ఎఫర్ట్ అనేటువంటి చేస్తున్నారు. మరి ఈ కార్యక్రమానికి నాకు ఇక్కడ ఇన్విటేషన్ ఇచ్చినందుకు CMD గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ, సో ఇది ఒక మంచి కార్యక్రమం, చాలా గొప్ప కార్యక్రమం, చాలా ఇంపాక్ట్ ఉండేటువంటి కార్యక్రమం. ఇది జేసీ గారు అన్నట్టు ఇది కేవలం ఒకరోజు చేసేటువంటిది కాదు, 365 రోజులు చేసేటువంటి కార్యక్రమం. థ్యాంక్ యూ సో మచ్. We declare the launch of the poster, sir. Thank you, sir. Sir. వారిద్దరిని ఇట్రమ్మా. Thank you, sir.
Now I request our dignitaries to please be seated for a few minutes, please. Okay, thank you, sir. అది లిఫ్ట్లో ఇస్తే బాగుంటుంది. Now I request Sir Dignitary to please, just 2 minutes, sir, just 2 minutes, sir, please. Thank you, sir. ఇంధన పొదుపు